వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చే పనిలో పడింది. ఇక రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన పూర్తి చేసి తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురాగా తాజాగా ఈరోజు గాంధీ భవన్లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షన జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రజలకు అవసరమైనటువంటి 6 గ్యారెంటీలను ప్రకటించే ఇక వాటిని 100 రోజులు ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చినటువంటి పలు హామీలు నెరవేర్చడం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక తెలంగాణ ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తీరుస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మేనిఫెస్టో కమిటీలు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.